ఈ గవర్నమెంట్ మాకి మీరు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అభివృద్ధి మన ప్రాంతానికి చాలా అత్యవసరం. ముందు చేసుకుంటూ వెళ్దాం, భయపడదు. లక్ష్మీనాగర సర్పంచ్ సార్, ములకలేడు పంచాయతీ గ్రామం. ఈ నిధులు అయితే సార్ మాకైతే ఈ సంవత్సరం మాకు నిధులు చక్కగా అందినాయి. మళ్ళీ ఇంకా ఈ నిధులు వస్తే ఇంకా మేము గ్రామాల అభివృద్ధి బాట పడతాము. అయితే ఇన్ని 4 ఏళ్ళు మేము అప్పుల్లో కూరుకుపోయినాం సార్. సర్పంచులు చాలా అన్యాయంగా మేము వెనకబడి అప్పుల్లో ప్రతిరోజు మేము అప్పులైతే ఇచ్చి పనులు చేసినాము. మాకైతే నిధులు రాలేదు. ఇప్పుడైతే కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సార్, నిధులు వచ్చినాయి. ఇంకా నిధులు వస్తే మేము సంతోషించి మన ఎమ్మెల్యే సార్కు ఎప్పుడు పలకరించినా అప్పుడు ఎమ్మెల్యే సార్ అంటుంటూ ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాం సార్. సార్ ఎమ్మెల్యే గారికి కూడా పేరు తెస్తాం మా పంచాయతీ పరిధిలో చేసి. మా వైసీపీ గవర్నమెంట్లో రాలేదు సార్, టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి సార్. అదే నేను చాలా సంతోషపడుతున్నాను సార్. ఊపిరి పిలుచుకున్నాం సార్. మేము మా ప్రభుత్వంలో మేలు చేయలేదు కాబట్టి, మాకు నిధులు రాలేదు కాబట్టి చాలా బాధతో ఉన్నాము. ఆ బాధని మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మాకు ఒక న్యాయం చేసినారు సార్. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ విరమించుకుంటున్నారు సార్.